హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక 5 ఉల్లిపాయలు అంటే 5 ఎర్రగడ్డలు కట్ చేసేసేసి పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం మిర్చి యాడ్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం సాల్ట్ అంటే మనకి సరిపోయేమైనా, అంటే ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. చాలా కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇంకొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం శనగపిండి వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. శనగపిండి వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి దీంట్లో కొంతమంది కరివేపాకు ఇష్టపడి తింటారు, కొంతమంది కరివేపాకు ఇష్టపడి తినరు. ఇష్టపడిన వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు కరివేపాకు తీసేయచ్చు. ఇలా బాగా స్మూత్గా కలుపుకోవాలి, అంటే బబుల్స్ లేకుండా నీట్గా, పిండి లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పిండి సరిపోలే, ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇంకొంచెం పిండి వేసుకోవాలి. ఇంకొంచెం పిండి వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనకి అన్నీ సరిపోయాయి. మనకి కావాలంటే దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు, లేదా లేకపోవచ్చు. సరే, మనం కొంచెం వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను, బాగుంటుంది ఫ్లేవర్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సమానంగా. ఇలా సమానంగా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఇది వేసేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసాం. ఆయిల్ పెట్టేసింది ఒక 10 మినిట్స్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేడి చూసుకొని మనం వేడిగా పకోడీ వేసేసుకోవడమే. ఫస్ట్ కొంచెం వేసి చూద్దాం ఆయిల్ హీట్ అయిందో లేదో. ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిపోతే ఏమైందంటే వేస్తానే పైకి వచ్చేస్తే ఆయిల్ హీట్ అయిపోయినట్టు. హీట్ అయిపోయింది. ఇప్పుడు వేడిగా
ఒకసారి ఇలా కలబెడితే బాగా ఫ్రై అవుతాయి. తిప్పేసుకోవచ్చు ఇలాగా. చూడండి, గోల్డ్ కలర్ అయ్యేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. చూసారుగా, ఇవి బాగా కాలాయి. ఇప్పుడు మనం తీసేయచ్చు వీటిని. ఇలా ఆయిల్ మొత్తం వంపేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మళ్ళీ మనం వేసేసుకోవచ్చు. అలా మొత్తం హీట్ అయిపోవాలి.
ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం వెయిట్ చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం గోల్డెన్ కలర్ ఒక రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వేడి వేడి ఆనియన్ పకోడీ తయారైపోయింది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.